నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ప్రశ్న రావణ్ కేసులో మనం చూసాం గమనాని, ఇంద్రసేన నాయుడు ఇద్దరి మొబైల్స్ తీసుకుని ఫోరెన్సిక్కి పంపించారు. దాంట్లో ప్రకాష్ రాజ్ నిరికిచ్చింది పాప బానే. అంటే ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఉంది. ప్రశ్న రావణ్ ఫోన్లో ప్రకాష్ రాజ్ ఆడియో లీక్స్ అవనండి, బయటకు రిలీజ్ అవని చాలా సమాచారం ఇంకా బయటకు రాలేదు. కానీ చాలా వరకు వాళ్ళిద్దరి మధ్యలో కరెస్పాండెన్స్ నడిచిందని తెలుస్తున్న వార్తలు. సో గమనాని అండ్ ఇంద్రసేన చౌదరి అంటున్నారు, నాయుడు అని కొంతమంది అంటున్నారు. సో దిస్ అ స్పెక్యులేషన్ ఇన్ ద నేమ్. సో ఇంద్రసేన చౌదరి ఆర్ నాయుడు వీళ్ళిద్దరిని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు వాళ్ళు ప్రకాష్ రాజ్ రోల్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ గమన మాత్రం నాకు ఈ రావణ్ ఎవరో తెలీదు, నాకు అసలు సంబంధం లేదు అన్న విషయాలు చెప్పిందని క్లియర్గా న్యూస్ పేపర్స్లో కూడా వచ్చినాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ప్రశ్న రావణ్ని ముందు అంటే ఉపా కేసు నమోదవకు ముందు ఈ క్యాండిడేట్ పైన మనం చూసుకుంటే సర్పవరం అనండి, మచిలీపట్నం అవనండి, పిఠాపురం అనండి, ప్రతి చోట ఇతని పైన కేసులు నమోదైనప్పుడు ఆ కేసులన్నీ జన సైనికులు వాళ్ళు పెట్టిన కేసులు, వాళ్ళ కార్యకర్తలు పెట్టిన కేసుల్లో ఇతను తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసినప్పుడు వాంగ్మూలం అన్నది, స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకుంటారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు క్లియర్గా ఇతను గమన పార్టిసిపేషన్ గురించి, అలాగే తను ఇంద్రసేన నాయుడు గురించి ఎక్కడ మాట్లాడలేదు, ప్రకాష్ రాజ్ గురించి కూడా తను మెన్షన్ చేశాడంట. ఈ రోజు గమన వచ్చి నాకు ఏ సంబంధం లేదన్నా పోలీసులు ఒప్పుకునే తరుణంలో లేరు. ఆమె ఫోన్లో లిటరలీ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీసులు రిట్రీవ్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా బ్రేకింగ్ వెళ్ళబోతుంది ఏంటంటే 22వ తారీఖున గమనాన్ని ఫైనల్గా ఒకసారి రమ్మంటున్నారు. అంటే గన్నవరం మొన్న పెనంలూరులో ఒకసారి చేశారు ఇన్వెస్టిగేషన్, దాని ముందు గన్నవరం డిఎస్పీ ఆఫీస్లో ఇన్వెస్టిగేట్ చేశారు. గమనాన్ని 22వ తారీఖున ఫైనల్ ఇన్వెస్టిగేషన్కి రమ్మంటారు. ఒకసారి ఆమెతో కూర్చుని మాట్లాడిన తర్వాత ఈమెని ఇంద్రసేన నాయుడిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుందాం అన్న ఉద్దేశంలో పోలీసు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్లో కులమత చిచ్చులు రేపడానికి వీళ్ళు ఒక పెయిడ్ బ్యాచ్, కాన్కాక్టెడ్ బ్యాచ్గా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని కస్టడీలోకి తీసుకుని వాళ్ళ వెనక ఉన్న మూలాల్ని కదిలించాలంటే దే రిక్వైర్ స్టర్నెస్ కస్టడీ. ఒక 14 రోజులు కస్టడీలోంచి పోలీస్ కస్టడీలో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన సిచ్యువేషన్ చూస్తున్నాం. సో గమనాకి లాస్ట్ ఛాన్స్ ఏదన్నా ఉండి మాట్లాడాల్సి వస్తే 22 లోపు తను బయట పెట్టాలి. ప్రతి ప్రశ్నకి నాకు సమాధానం తెలియదన్న రీతిలో గమన బిహేవ్ చేస్తుంది. సేమ్ ఇంద్రసేన నాయుడు కూడా. అండ్ వైసీపీ మూలాలు, వైసీపీ అనంతపూర్ క్యాండిడేట్ వాళ్ళ సొంత బ్రదర్ ఇంద్రసేన నాయుడు అవడంతో ఇష్యూ పెద్దగా అయింది ఇంకా, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఈరోజు ప్రశ్న రావణ్ని పోలీస్ కస్టడీ కొడుతున్నారు. లిటరలీ మాకు 15 రోజులు కస్టడీ కావాలి. ఈ క్యాండిడేట్ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసి కొంత మెటీరియల్ కూడా దొరికిందంట. అంటే ఒకవేళ నక్సల్ భావజాలలో ఉన్న మెటీరియల్ కానీ ఇలాంటివైనా దొరికితే ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది ఈ క్యాండిడేట్ పైన. ల్యాప్టాప్ అవనండి, ఫోన్ సీజర్స్లో చాలా రాసలీలలు బయటకు వచ్చినాయి. అవి సెకండ్ కేసెస్ కింద ఇతనిపై నమోదవుతాయి సోమోటో కింద. ఏదైతే లైంగికంగా 18 సంవత్సరాల పిల్లలున్న వయసులో ఉన్న పిల్లలందరినీ ఇతనైతే లైంగికంగా వేధించాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయో దానిపైన సోమోటో కేసులు పడతాయి. కానీ ఇతని ఇన్వెస్టిగేషన్లో మహా ఇరుక్కునేది మాత్రం ప్రకాష్ రాజ్ ఒక్కడే. గమన ఆల్రెడీ తన రోల్లో తను ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇంద్రసేన నాయుడు అయిపోతున్నాడు, చుక్కలు కనిపిస్తుంది ఇప్పుడు ప్రకాష్ రాజ్కి. ప్రకాష్ రాజ్ ఈరోజు బిజీగా ఉన్నాడు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పార్లమెంట్ని ముట్టడించాలన్న కాన్సెప్ట్లో అతను నిన్న రాత్రి నుంచి అక్కడే బస చేస్తున్నాడు జంతర్ మంతర్ స్థావరం దగ్గర, ఎక్కడైతే వీళ్ళు నిరాహార దీక్ష కూర్చున్నారు. మేబీ అతనికి 22వ తారీఖు ఫోర్సబుల్గా కాల్ రావచ్చు. వీఆర్ ఎక్స్పెక్టింగ్. ప్రకాష్ రాజే వస్తే గనక అసలు ఇతని సైకాలజీ వెనక వాళ్ళు ఉంది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరగాలని ఎవరు వీళ్ళకి స్క్రిప్ట్ ఇస్తున్నారనే విషయం బయటకు వస్తుంది. సో వీ షుడ్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మాత్రం అంటే ఇప్పటిదాకా పోలీస్ కస్టడీకి రావణెల్లా. సో ఇతని వాంగ్మూలాలన్నీ జనసేన వాళ్ళు పెట్టిన కేసుల్లో ఇచ్చిన వాంగ్మూలాలే. ఉపా కేసులో ఇతని వాంగ్మూలం తీసుకోవటానికి, ఇతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, ప్రతి ఒక్క దానికి కస్టడీ రిపోర్ట్కి ఈ రోజు నుంచి మొదలవుతుంది చర్య. We should wait and see for how it is linked up with Prakash Raj. So చెప్పండి, వీళ్ళిద్దరికి ఓన్లీ భావజాలాలు ఎక్స్చేంజ్లోనే వీళ్ళకి లింక్స్ ఉన్నాయా, లేకపోతే ఇలా హిడ్మాని కూడా ప్రచారం చేయాలని చెప్పిన భావజాలం దీని వెనకమాల ప్రకాష్ రాజ్ ఉన్నాడా? దీని గురించి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.